రే ఓ సినిమా తీద్దాంరా. సినిమా తీయాలంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి కదరా. షార్ట్ ఫిల్మ్కి స్టోరీ కావాలిగా. సరే అయితే నైట్ మన కాలేజ్ దగ్గరికి వచ్చి టీ తాగుతా మాట్లాడుకుందాం. సరేరా. ఉమ్. ఇప్పుడు చెప్పురా స్టోరీ ఏంటో. స్టార్టింగ్ మొదలెడితే ఆగు, మనం ఉన్నాంగా. ఉన్నావురా. ఇప్పుడు ఓపెన్ చేస్తే రే రెడీయా? భయం వేస్తుందిరా. తప్పదురా. 1 2 3. రే విక్రమ్ గారి బర్త్డే ఉందిగా, కేక్ కట్ చేపిద్దామా? కేక్ కేంద్రకించగా మంచి పార్టీ చేసుకున్నాం. రేయ్ ఏమన్నారు ఇప్పుడు? ఏం లేదన్న, ఎల్లుండి పార్టీ చేసుకున్నాం. నువ్వు కూడా వస్తావా అన్న? అది కాదురా, దానికి ముందేమన్నా. కేక్ అంటే క్రింజ్ అన్నారు బ్రో. ఎవట్రా నువ్వు నన్ను కొడతానికి? నీకేం బాధరా? నాకేరా బాధ. నాకే కాదు, మీ అందరికీ బాధే. ఎందుకన్నా? అసలు ఈ జంజీనా కొడుకులకు వచ్చిన రోగమేరా ఈ క్రింజ్. నాకు అర్థం కాల. కూర్చో చదువుతా. అందరూ కథలు పడేది కాలేజ్ డేస్లోనేరా. కాకపోతే ఈ కథ నా తెలిసిన ఒక బ్యాచ్ది. ఈ బ్యాచ్లో ఒక్కో రకం. వీళ్ళని ఒక బ్యాచో ఒక ఫ్రెండ్సో అనడం కన్నా దోలనా కొడుకులు అంటే కరెక్ట్గా సరిపోద్ది. మూడు నవ్వుల సందడిదా, జీవితమంత పండగైదా, లోకం చెప్పే లెక్కలు వదా, మజనే మాకు మార్గమిదా, చింతలు మాకు అక్కరలేదా, రేపు గురించే వీడేంది అలా పెట్టుకున్నాడు? డిప్రెషన్లోకి వెళ్ళాడు. రాజ్యమిదా, మూడు ప్రాణాల సరదైదా. అరే ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం అవసరమా? మరి ఎక్కడికి వెళ్దాం? బీచ్కి వెళ్దాం. పొడుగుల అత్త సపులో పులీదా, నవ్వుతో కట్టే బాధ్యత ఇదా, జేబు ఖాళీ అయిన మేము ఇదా, సంతోషమే మా సంపద ఇదా, పడితే లేచి నవ్వడమిదా, మా బతుకంత సరళమిదా, ఓడిన గెలిచిన ఒకటిదా, మజానే మాకు ఫలితమిదా. కాలేజీ బంక్ మన అలవాటిదా, ప్రిన్సిపాల్ కళ్ళకు ముసుగిదా, హజరు శాతం తగ్గినదా, హజరు మనసు పెరిగినదా, బొడ్డు మీద లెక్కలిదా, బీచ్ మీద మా కలలిదా, రూల్స్ అన్ని పుస్తకమిదా, లైఫ్ మాత్రం మా స్కెచ్ బుక్ కిదా. అమ్మ ఈ అలా చూస్తే నీకేమనిపిస్తుందిరా? ప్రతి ఆదివారం బీచుకిదా, అలలతో మా మాటలిదా, సూర్యాస్తమయం సాక్ష్యమిదా, మూడు నీడలే కథానాయికలిదా, ఇసుకలో రాసిన కలలిదా, అలవచ్చి తుడిచినదా, రేపు కోసం బాధలనిదా, ఈ క్షణమే నాకేమనిపించలేదు మా. నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పు. అయ్యి అలలు అనిపిస్తుంది. అలలు కాబట్టి అలలే. ఊరుల సందడిదా, జీవితమంత పండగైదా, లోకం చెప్పే లెక్కలు వదా, మజానే మాకు మార్గమిదా, చింతలు మాకు అక్కరలేదా, రేపు గురించే ఆలోచన లేదా, ఈ క్షణమే మా రాజ్యమిదా, మూడు ప్రాణాల సరదైదా.
ఊరే అమ్మ ఇది ఒకటి ఉంది కదా, రేపు నా లవర్ బర్త్డేరా. మీ బొంద మీరు ఆగండి, ఐఫోన్ కొనేయాలండి. పునుగు లాంటి దగ్గర ఎంత ఉందిరా అప్పు? 3000. మామా ఐఫోన్ ఎంత ఉంటుంది? లీస్ట్ మోడలే 45K. అబ్బో 45K. మీరు ఆగండి, ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేయండి రా. నువ్వు పని చేయి, రే 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 దూకే. మామ నీ ఫోన్ ఎంతరా? 16,000. నీదిరా? 20 రా. మన ముగ్గురికి కలిపే 45,000. దానికి 45,000 ఫోన్ కొనుస్తున్నావు నువ్వా? అవన్నీ కాదురా, ఏదో ఒకటి చేయండి. సరే కానీ మరి ఇప్పుడు ఎలా రా? సరే మొత్తం ఎత్తికి మన దగ్గర ఎంత ఉన్నాయో తెద్దాం పండి. ఒకటి 2 3. కావాల్సింది 45,000 రా. మరి ఎలా రా? సర్లే, నేను ఏదో ఒకటి చేస్తా. రే మరి డబ్బులు రా. రే వాడు ఫోన్ చేశాడా? లేదురా, అది వస్తున్నాడు చూడు. తడిక తడిక ఆ తడిక 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 నువ్వు తెలిసినావే దిల్కి చిలక ఆ తడిక 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 తెలుగుగా. ఏంట్రా అంటే హ్యాపీ? నా లవరు మరి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదా? ఇచ్చాగా. ఏంటి తిరునాళ్ళలో బాబీ ఫోనా? క్రింజ్గా మాట్లాడుకుంటారా, 60,000 పెట్టి ఫోన్ కూడా ఇచ్చా. ఎలా? అన్నా డబ్బులు కావాలన్నా. ఎంత? 45,000. చీమకి చింతపండు లాగా ఎడుతుంటే గద్దొచ్చి గవ్వలు అడిగిందంట. నేనేం అడిగాను, వీడేం చెబుతున్నాడు. ఓ పని చెబుతా, చేస్తావా? నువ్వే పని చెప్పినా చేస్తా అన్న. ఇట్రా, ఈ యాప్లో లోన్ది. అన్నా లోనా మళ్ళీ ఎలా కట్టేది? ఏం కాదులేరా, ముందు తీ, తర్వాత నేను చూసుకుంటా. సరే అన్న, సెట్. మళ్ళీ ఎలా కడతావురా? కట్టేస్తాలేరా, అందుకే నీ బర్త్డే వస్తుంది కదా, పార్టీ ఏమి ఇస్తున్నావు? ఏముంది సాయిబాబా ఊళ్ళో పోతాలట, పోదాం. క్రింజ్గా మాట్లాడుకుంటారా, ఈసారి మంచిగా చేద్దాంలే. నా దగ్గర అంత కాసు ఇల్లే బ్రో. యాప్లో చేద్దాంరా. వాడు ఎలా తీస్తాడురా? నువ్వంటే నీ పిల్ల కోసం తీసావు. అదంతా కాదురా, వాడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం, ఆడ మన పార్టీ ఇస్తున్నాడు అంత. ఆడేదో ఊరికి పిచ్చి మాటలు మాడతాను, వదిలేరా. ఏం కాదులే, మా అయితే 5,000 అవుతుంది అంతేగా. నేను కూడా ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఎప్పుడు నేను మా తాత గుడికి వెళ్ళేవాళ్ళం. మరి అవన్నీ కట్టాలని చాలా ఇదైద్ది కదరా. ఏదో ఒక పని చేసి కట్టేస్తాలే. సరే మావా మండి వచ్చిందిరా, కుమ్మేద్దాం ఇంకా. రే వచ్చిందిరా, తినరా. సరేరా. ఏమైందిరా జల్లుకన్నా? నువ్వు ఇలా ఇస్తుంటే దీనికంటే మీ తాత చేసిన పలావే బాగుండేదిరా. రే మావా, ఇదిగో రాని గిఫ్ట్. థ్యాంక్స్ రా. ఇదిగో బిర్యానీ తెచ్చా, తిను. డబ్బులు ఎక్కడేరా? ఎలాగోలో వచ్చినాయిలే. మావా వ్లాగింగ్ చేద్దాంరా. రే క్రింజ్గా చేయకురా. ఏందిరా నువ్వు కూడా? నువ్వు ఈ మధ్య చేసే అలానే ఉన్నారా క్రింజ్గా, జనాల్లోకి వెళ్ళి వాగేదేంట్రా? నేను కాదురా మారింది, మీరురా క్రింజ్గా మారింది. సర్లేరా బాబు. రే అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు. హలో. రే ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? ఎక్కడికి రా? ఊటీకి వెళ్దాంరా, బాగుండిద్ది. చాలా ఖర్చు అవుతుంది కదరా. యాప్లో తీరా. నేను రానులే, మీరు వెళ్ళి రండి రా, జాగ్రత్త. మావా ఇదిగోరా నీ గిఫ్ట్. మీరా? ఎప్పుడు వచ్చారా? ఏంటిది? ఇప్పుడే వచ్చాం కానీ తీసుకో. నాకు వద్దురా. అరే నీ బాధ ఏంట్రా? ఇప్పుడు మీకు అప్పులు ఎంత ఉన్నాయిరా? దగ్గరగా ఒక 1,00,000 రూపాయలు ఉన్నారా. అవన్నీ ఎలా కడదామని ఒకసారి అని ఆలోచించారా? ఇదేనా నీ బాధ? సాయంత్రం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రే సర్వర్ మార్చరా, యాప్ పని చేస్తాయి. ఓకేరా. ఏం చేస్తున్నారా? రే మా వాడు 6 కొట్టాడు రా. రే పిచ్చినా కొడుకులారా,
నేను చెప్పేదేనంట్రా. ఇప్పుడు ఏంది అప్లై అయిపోవాలి అంతేగా. దా వచ్చి కూర్చోదా. ఎలా కడతావురా? వచ్చి కూర్చోరా కూర్చోరా. ఇదిగో వచ్చేస్తా ఉండు, రేపు పెడుతున్నా చూడు. ఏం పెడుతున్నారా? డబ్బులు రా. ఓహో, ఏ బెట్టింగ్ వేస్తున్నారా? రేపు పోండ్రు, నేను వెళ్తున్నాను. ఏయ్ కూర్చో, ఈరోజు మొత్తం కట్టేద్దాం. సర్లే. సరే, ఈ ఒక్కటి కట్టేసి ఆపేయండా? సరే ఓకే. రే వచ్చినీరా అమ్మయ్య, వచ్చినాయిరా. సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ క్యాచ్ ఇది. ఎందుకంటే అండర్ ప్రెషర్ ఇలాంటి క్యాచ్ పట్టడం స్కై ఇస్ ద లిమిట్. వాట్ ఎ క్యాచ్ సూర్య. స్కై ఇస్ ద లిమిట్. ఇంకొకటి ఉందిరా, అయిపోతాయి. అప్పులన్నీ తిరిగిపోతాయి. ఇంకొకట్రా. ఒకటి. అప్పులన్నీ కట్టేసాం. హ్యాపీయా? ఇంకోసారి చేస్తే బుర్ర బిందులో దోత్తా. పర్సులోకి డబ్బులు లేవరా, మళ్ళీ చేద్దాం. సరే ఈ ఒకసారి తెద్దాం లాస్ట్. ఛీ, నీ అమ్మ మీరు మారరా. చి పోయినాయి, 2K పోయినాయి. ఈసారి 5K రా, మళ్ళీ వస్తాయి. సరే వేస్తున్నా. మళ్ళా పోయారా? రేపు ఇంకో మ్యాచ్ ఉందిగా, అప్పుడు చూద్దాం. ఈరోజు చూడరా. చి 10K పోయినాయిరా. ఆగు, నేను చూస్తా. ఛా, 5,000 పోయినారా. రే లాస్ట్ టైం నేను వేస్తా 50,000, నువ్వు నేను. ఏమరా తమ్మి, ఎట్టొచ్చారు? అన్న ఏం లేదు, కొంచెం డబ్బులు కావాలన్నా. కాగితాలు ఆడేరా? అవే అన్న. మరి ఆ బంగారం? నాదే అన్న. సరే ఈడికి ఇచ్చాలండి, నేను ఫోన్పే చేస్తా. రే 1,00,000 పెడుతున్నావు, జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎందుకు భయం వేస్తుంది. ఏం కాదులే, ట్రై చేద్దాం. రే ఇప్పుడు ఏం చేద్దాంరా? అదేరా, ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు. రే చచ్చిపోదాంరా. ఏం మాట్లాడుతున్నావురా? మరి ఏం చేయమంటావురా? అంటే ఏంట్రా, మొత్తం నేనే చేసినా? మొత్తం నువ్వే చేసి నీ వల్ల స్టార్ట్ అయింది. సరే చచ్చిపోదాంరా. మరి ఫ్యామిలీ? మా తాత ఒక్కడే, వాడు చూసుకుంటాడు. నాదే ఉందిలే. మరి ఏం చేద్దాం? మరి నువ్వు వెళ్ళి అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పు. నేను ఫ్యాన్కి. అయ్యా మావాడు వచ్చాడా? తాత, మావాడు వచ్చాడా? రాగానే ఫోన్ చేస్తాలే. రే రెడీయా? రే భయం వేస్తుందిరా. తప్పదురా. ఓకే 1
త్రీ. రే రే తీరా రే 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 తీరా రే 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 తీరా రే తీరా రే రే తీరా. రే 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 ఏమైందిరా రే ఏందిరా రే లేరా రే రే వరుణ్ రే రే లేరా రే రే లేరా రే లేరా రే రే లేరా రే రే లెగురా. అన్న మా వాడికి డబ్బులు కావాలి, కొంచెం నువ్వే చూడన్నా. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఎంత కావాలరా? నాకు నాకు ఇప్పుడు వద్దులే అన్న, నేను తర్వాత తీసుకుంటాను. రే నా కొడక బయటరా బయటరా. ఎవడురా? నువ్వా? ఏందిరా ఏమైంది? వాళ్ళకి అవన్నీ ఎందుకు అలవాటు చేసావురా? ఏందిరా వాగుతున్నావు? ఆగటం కాదురా, చచ్చిపోయారు నీ వల్ల. నా పేరు బయటకు వస్తే నిన్ను నేను చంపుతా. అసలు ఎవడన్నా ఇది అలవాటు చేసింది? వాడి కానీ నాకు కనిపిస్తే చంపిపోండి నొక్కుతా నా కొడుకుని. నేనేరా? అదేంటో ఆ ఇన్సిడెంట్ అనేది ఒక రిగ్రెట్ లాగా మిగిలిపోయింది నా లైఫ్లో. అందుకేరా ఇవన్నీ వద్దని చెప్తుంది. ఇవన్నీ ఆ క్రింజ్ అనే వర్డ్తోనే స్టార్ట్ అయ్యేది. క్రింజ్ అనే వర్డ్ అని వాళ్ళకే మెచ్యూరిటీ ఉన్నట్టు ఫీల్ అవుతారు. అదేంటో రేపు మనిషి అన్నాక చిన్న చిన్నవి చిల్లర చిల్లర వేషాలు కొన్ని మెమరీస్ ఉంటాయి. అవి మన అనుకున్న వాళ్ళతోనే చేస్తాం. అప్పుడు వచ్చే ఆనందం ఈ డబ్బులతో హై క్లాస్ రిచ్కి చేసే పనులతో ఏం రాదు. రిచ్ క్లాస్ బిల్డప్లది రాదు. మన అనుకున్న వాళ్ళతో ప్రేమగా ఉంటే వస్తుంది. ఇదిగో పట్టు. అన్న డబ్బులు ఏమవుతూ పార్టీ ఏం చేస్తూ ఉండే. పార్టీ చేసుకుంటా కాదురా, నీ నుండి నీ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేట్టు. స్టోరీ ఓకే, మరి మనం తీస్తే చూస్తారంటవా? ఒక్కడు మారినా సరే నాకు సాటిస్ఫాక్షనే. మారితే మంచిదేగా. వ్యసనం ఇది అలవాటు చేసుకున్న వాడిది మాత్రమే తప్పు కాదు, ఆ అలవాటుని తప్పు అని తెలిసి కూడా ఆపని వాళ్ళది అసలైన తప్పు. ఈ వ్యసనం అది డబ్బులు కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్టే కావచ్చు, కామము కావచ్చు. ఈ కాలంలో ఇవన్నీ మొదలవుతుంది ఈ క్రింజ్ అనే పదం వల్లనే. కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇట్లు